బాలకృష్ణ గారు ఆయన మా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికులు అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తూ ఉన్నారు. రీసెంట్గా టర్కీలో జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్లో ఆయన బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇది ఎంతో గర్వకారణం. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఎంప్లాయీగా, రాజమండ్రి వాసిగా మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఈరోజు మరలా ఆయన హర్యానాలో జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్కి వెళ్తున్నానని చెప్పడం, మరి ఇలాంటి ఒక క్రీడాకారుని ప్రోత్సహించాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా నా పైన ఉంది. కాబట్టి మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆయనకి 25,000 ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఆయన ఏదైతే ఈ హర్యానాకి వెళ్తూ ఉన్నారో అక్కడ కూడా మెడల్ సాధించాలని, రాజమహేంద్రవరం ఒక కీర్తి ప్రతిష్టలు పెంపొందించే విధంగా క్రీడాపరంగా ఆయన వంతు సహకారం అందించాలని, అలాగే ఇలాంటి ఒక క్రీడాకారులు రాజమహేంద్రవరం బిడ్డ ఇలాంటి ఒక క్రీడాకారుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత రాజమహేంద్రవరం ప్రజలపైన ఉంది. అది ఏ విధంగా అయినా కానివ్వండి, అవకాశం ఉన్నవాళ్ళు ఆర్థికంగా సహకరించండి, లేనివారు ప్రోత్సహించండి, అభినందించండి. ఎందుకంటే ఇవంతా కూడా మన ఇది ఒక చరిత్ర కింద నిలబడే అంశాలు. ఎందుకంటే టర్కీలో బ్రాంజ్ మెడల్ సాధించడం అంటే చిన్న విషయం కాదు. మనస్ఫూర్తిగా బాలకృష్ణ గారిని అభినందిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఇంకా మరిన్ని మెడల్ సాధించాలని, రాజమహేంద్రవరానికి ఒక మంచి మైల్ స్టోన్కి నేను కూడా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.